నాన్న మాట్లాడతానని చెప్పేసి నేను మీ ఇంటికి వచ్చాను. మా అన్న వదిన చూసుకుంటాను ధైర్యంతో వచ్చాను. కానీ అది కూడా కరెక్టే వదిన. నేను మాత్రం మీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటా. నేను కూడా నా బతికేది ఎప్పటికైనా చూసుకొని పోవాల్సిందే కదా. అదే కొంచెం ముందే వచ్చిన. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఉద్దేశం అయితే నాకు లేదు వదిన. అది కాదు మమత, ప్లీజ్ మమత, నేను అందరి మాటలు పట్టుకుని నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అసలు ఇన్ని రోజుల నుంచి ఎంత మంచిగా గడుచున్నా మమత. నాదే తప్పు, నాకు కూడా తెలియలేదు మొన్నటి దాకా మీ అన్న చెప్పేదాకా. నీ తప్పని ఏం లేదు వదిన. నేను తప్పని అనట్లేదు. నేను ఎప్పటికైనా బయటకు రావాల్సిందే కదా. అది కొంచెం ముందుగానే వచ్చిన. అయినా నువ్వు అట్లా మాట్లాడడం వల్లే కావచ్చు నాకు ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చి నేను బయటకు వచ్చిన. అది కాదు మమత, లేదు నీకు నేనున్నాను, మీ అన్నయ్య ఉన్నాడు. ఇక్కడ నుంచి కష్టమైన సుఖమైన అందరం కలిసే ఉందాము. ప్లీజ్ మమత, నువ్వు నా కోసమైనా సరే రావాల్సిందే మమత. ఈ ఇల్లు, ఈ వాడ, ఈ ఏరియా నాకు ఇవేం నచ్చలే మమత. ఈ ఇల్లు చూడు, నువ్వు ఎలా పెరిగావు మమత? ఎంత పెద్ద ఇంట్లో పెరిగావు నువ్వు, ఎంత గారభంగా పెరిగావు. లేదు మమత, తీసుకెళ్తే నీతోనే వెళ్తాను, లేకపోతే నేను ఇక్కడే ఉంటా. ప్లీజ్ నువ్వు ఇంకేం ఆలోచించకు మమత, నాతో వచ్చేసే. సరే థ్యాంక్స్ మమత, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇక్కడ నుంచి నేను ఏమన్నాను, ఇద్దరం ఏదైనా కష్టపడే కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసే ఉందాం. ఓకే డాడ్